హలో ఆల్, ఈరోజు మనం పానిక్ అటాక్ అంటే ఏంటి, పానిక్ అటాక్కి హార్ట్ అటాక్కి సిమ్టమ్స్లో ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా, పానిక్ అటాక్ ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అని తెలుసుకుందాం. పానిక్ అటాక్ సిమ్టమ్స్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. పానిక్ అటాక్లోని ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి పౌండింగ్ హార్ట్ ఆర్ యాక్సిలరేటెడ్ హార్ట్ అంటాం. అంటే హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సెకండ్ వన్ స్వెట్టింగ్, వల్లంతా చెమటలు పట్టడం. థర్డ్ వన్ ట్రంబ్లింగ్ ఆర్ షేకింగ్, సో కాళ్ళు చేతులు వణకడం. నెక్స్ట్ వన్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, గాలి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ వన్ హాట్ చిల్స్ అండ్ కోల్డ్ చిల్స్, బాడీ అంతా చల్లబడిపోవడం కానీ బాడీలో నుంచి వేడి పొగలు రావడం కానీ. నాజియా ఆర్ వామిటింగ్ సెన్సేషన్, కడుపులో చాలా ఇబ్బందిగా అనిపించడం, కడుపులో తిప్పడం, వామిటింగ్ అయిపోతుంది అనిపించడం. నెక్స్ట్ చోకింగ్ ఇన్ థ్రోట్, గొంతులో ఏదో అడ్డుపడిపోయినట్టు. నెక్స్ట్ నమ్నెస్ ఆర్ టింగ్లింగ్ సెన్సేషన్, బాడీ అంతా టింగ్లింగ్ సెన్సేషన్ అంటే తిమ్మిరెక్కినట్టు ఉండడం లేకపోతే స్పర్శ తెలియకుండా ఉండడం. డీపర్సనలైజేషన్, డీరియలైజేషన్, మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, మనకేమవుతుంది అని అర్థం కాకపోవడాన్ని డీరియలైజేషన్ అంటాం. డీపర్సనలైజేషన్, మన బాడీలో మనం లేము, మన బాడీలో నుంచి మనం బయటకు వచ్చేసి గాల్లో తేలుతున్నామా అన్నట్టు అనిపిస్తుంది డీపర్సనలైజేషన్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి చెస్ట్ పెయిన్. చెస్ట్ పెయిన్, ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చినట్టు చెస్ట్ పెయిన్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఫియర్ ఆఫ్ డెత్, సో ఈ హార్ట్ అటాక్ వచ్చినట్టు చెస్ట్ పెయిన్ రావడం ఒకటి, చెమటలు పట్టడం ఒకటి, గొంతులో ఏదో అడ్డుపడినట్టు ఉక్కిరి బిక్కిరి అయిపోయి గాలాడకపోవడం వల్ల హార్ట్ అటాక్ ఉన్న సిమిలారిటీస్ కూడా పానిక్ అటాక్ ఉండడం వల్ల, సిమ్టమ్స్లో సిమిలారిటీస్ ఉండటం వల్ల చాలామంది దీన్ని హార్ట్ అటాక్ అనుకుంటారు. ఈ హార్ట్ అటాక్ అనుకోవడం వల్ల ఫియర్ ఆఫ్ డెత్, చనిపోతాము అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది పానిక్ అటాక్ అనేది. ఈ పానిక్ అటాక్ ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది అని అంటే మ్యాక్సిమం పానిక్ అటాక్ రావడానికి కారణాలు ఏంటి అంటే ఆల్రెడీ వాళ్ళకి యాంగ్జైటీ డిజార్డర్స్ ఉండడం వల్ల. దాంట్లో స్పెసిఫిక్ ఫోబియాస్లో అగోరాఫోబియా అంటాము, లేకపోతే సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అని ఉంటుంది. అంటే బయటకు వచ్చి నలుగురిలో ఉండి నలుగురితో మాట్లాడాలి అన్నప్పుడు వచ్చే యాంగ్జైటీ ఒకటి. అగోరాఫోబియా అంటే పబ్లిక్ ప్లేసెస్లో ఉండాల్సి వచ్చినప్పుడు వచ్చే యాంగ్జైటీ వల్ల పానిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. అంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ పెద్దగా లేకపోయినా హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి అని భయపడే వాళ్ళకు కూడా పానిక్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి పానిక్ అటాక్ అనేది అసలు ఎందుకు వస్తుందో కూడా అర్థమే కాదు. మనకేమీ యాంగ్జైటీ హిస్టరీ లేకపోయినా సరే పానిక్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రామా. ఎవరికైతే పీటీఎస్జీ అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటాం అనమాట. ట్రామాటిక్ నేను అంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే ట్రామాకి బాగా గురవుతారో వాళ్ళు మళ్ళీ ఆ ట్రామాటిక్ ఇన్సిడెంట్స్ చూసినప్పుడు కూడా యాంగ్జైటీ కానీ పానిక్ అటాక్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఐ హోప్ మీ అందరికీ పానిక్ అటాక్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.